భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గిరిజనుల ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, సాంప్రదాయ పెయింటింగ్ చిత్రాలు పర్యాటకులకు స్పష్టంగా ప్రతిబింబించేలా రూపొందించిన మ్యూజియం ఆకట్టుకుంటోంది. ఈ మ్యూజియాన్ని రూపకల్పన చేసిన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ ను విజ్ఞాన దర్శిని వ్యవస్థాపకులు రమేష్ అభినందించారు. హైదరాబాద్లో ఈ ముగింపు కార్యక్రమం ఉంటుంది. సో ఈ యాత్రలో భాగంగా మేము అనేక ప్రదేశాలను చూస్తూ సందర్శిస్తూ యువతతో మాట్లాడుతూ ఈరోజు ఇక్కడికి చేరుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఈ భద్రాచలం ట్రైబల్ మ్యూజియంని చూసి, ఈ ట్రైబల్ మ్యూజియంలో ఆదివాసీలు ఏ విధంగా సైన్స్ని రూపొందించుకున్నారు, కల్చర్ని రూపొందించుకున్నారు, ఏ విధంగా ఈ సైన్స్ అభివృద్ధిలో వాళ్ళు మొదటి అడుగులు వేశారు, మొదటి సైంటిస్టులుగా ఏ విధంగా వాళ్ళు తమ ప్రకృతిని అన్వేషించి ప్రకృతిని ఉపయోగించుకొని సైన్స్కి బాటలు వేశారు అనేది మాకు అర్థమవుతా ఉంది. సో మొత్తం తెలంగాణనే కాదు, భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈ భద్రాచలం ట్రైబల్ మ్యూజియంకి కనుక మీరు వస్తే, ఇక్కడ ఆదివాసీల కల్చర్ ఏ విధంగా ఉంది, ఆదివాసీలు ఏ విధమైన వస్తువులను వాడుకొని సైన్స్కి మొదటి అడుగులు వేశారు, అట్లాగే వారు తయారు చేసుకున్న సంగీత పరికరాలు, వాయిద్య పరికరాలు ఏవైతే ఉన్నాయో, సంగీతానికి మూలం ఎక్కడ మొదలైంది అనేది మనకి ఆ వెదురు బొంగులతో ఏ విధంగా తయారు చేసుకున్నారు, ఇవన్నీ కూడా అనేక రకాల పరికరాలు ఇవన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయి. సో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ భద్రాచలం మ్యూజియంకి వచ్చి సందర్శించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మేము గమనిస్తే మాకు ఇక్కడ వీరస్వామి గారు ఈ మ్యూజియం సంబంధించిన బాధ్యులు, వారు ప్రతి అంశాన్ని చాలా కూలంకుషంగా మాకు వివరించారు. అక్కడ అంటే అందులో ఎలా సైన్స్ ఎలా ఉంది, సంస్కృతి ఎలా ఉంది, వాళ్ళు ఏమేమి చేశారు, ఎలా చేయగలిగారు, అవన్నిటి గురించిన పూర్తి వివరాలు మాకు అందించారు. సో వారికి మా విజ్ఞాన దర్శిని తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విజ్ఞాన దర్శిని టీం దాదాపు 20 మందికి సంబంధించిన టీం ఇది. మేము వివిధ ప్రాంతాల్లో, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన వాళ్ళందరం ఇందులో ఉన్నాం. సో మేము అందరం వచ్చి ఈరోజు సందర్శించడం జరిగింది. దీంట్లో ఈ మొత్తం మ్యూజియం ఇంత బాగా నిర్వహణకు తోడ్పడుతున్న మన ఐటీడీఏ పిఓ గారు కూడా ఉన్నారు. సో వారు కూడా దీన్ని బాగా కాపాడుతూ అందరికీ ఈ విజ్ఞానం, ఆదివాసీ విజ్ఞానం అందాలని కృషి చేస్తున్నారు. వారికి కూడా మా ప్రకృతి వైజ్ఞానిక యాత్ర టీం తరఫున, ముఖ్యంగా విజ్ఞాన దర్శిని బృందం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విజ్ఞాన దర్శిని అంటేనే భారత ప్రజల, మూలవాసుల, ఆదివాసుల, ఇక్కడ శ్రమజీవుల, కష్టజీవుల్లో ఏ విధంగా సైన్స్ని మొదలుపెట్టారు, వాటికి బాటలు వేశారు, ఎట్లా పరిణామం ఈరోజు ఆధునిక సైన్స్కి బాటలు వేశారు అనేది ఆవిష్కరించడం, దాన్ని అన్వేషించడం, వాటిని బయటికి తీసుకొచ్చి చెప్పడం. కాబట్టి అందులో భాగంగా జరుగుతున్న యాత్రలో మాకు ఈ పర్యటన, ఈ మ్యూజియం సందర్శించడం మా మేధస్సు పెంచుకోవడానికి ఎంతో తోడ్పడుతుంది.